Chain of custody, the most ignored but crucial rule. నేరస్థలంలో ఆధారం దొరకడం కంటే అదే ఆధారాన్ని న్యాయంగా కాపాడడం చాలా ముఖ్యమైన పని. ఆధారాన్ని ఎవరు ఎక్కడి నుంచి సేకరించారు, ఎలా తరలించారు అని లెక్క పెట్టే విధానమే ఈ చైన్ ఆఫ్ కస్టడీ. ఇందులో ఒక తప్పు జరిగితే కోర్టు ముందు ఆధారాన్ని అంగీకరించదు. ఉదాహరణకు ఒక DNA శాంపిల్ నేరస్థలంలో సేకరిస్తే దాన్ని ఎవరు సేకరించారు, నెక్స్ట్ ఎవరికి ఇచ్చారు, ఆ ఇచ్చిన వాళ్ళు ల్యాబ్కి ఎవరితో పంపించారు, ఈ విధంగా వారి యొక్క సిగ్నేచర్స్, డేట్స్, టైము మొత్తంతో కూడిందే చైన్ ఆఫ్ కస్టడీ. అది రిజిస్టర్ కాకపోతే నిందితుడు తప్పించుకుంటాడు. చైన్ ఆఫ్ కస్టడీ అనేది సాక్ష్యానికి బలం. అది బలహీనమైతే న్యాయమే చెదిరిపోతుంది. సో బీ కేర్ఫుల్.